పంజాబ్ బాబు దేశవ్యాప్త కార్మిక సమ్మెలో జయప్రదం చేసినటువంటి కార్మిక లోకానికి, అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలకు, ప్రజలకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు ఈరోజు కృతజ్ఞతలు చెప్పడానికి, ధన్యవాదాలు చెప్పడానికి మిత్రుడు గన్నారపు రమేష్ అధ్యక్షతన ఈరోజు నగరంలో, జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశం. దీనిలో ఏఐటీయూసీ, సిఐటియు, బిఆర్టియు, ఐఎఫ్టియు, ఏఐసిటియు, మళ్ళీ ఏఐసిసిటియు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ, సిపిఐ ఎంఎల్, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా, లెఫ్ట్ ఆర్గనైజేషన్ పార్టీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ప్రధాన అంశం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి, కార్మికుల పట్ల కన్సర్న్ లేకుండా ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి 29 చట్టాలను తిరిగి 4 కోట్లుగా నిర్మాణం చేసి ఈరోజు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పోతుంది. అక్కడ 4 కోట్లలో కార్మికులు ఎవరు కూడా కడుపు నిండా భోజనం చేయరు, కంటి నిండా నిద్రపోరు, వాళ్ళ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కలిసి ప్రయాణం చేయలేనటువంటి కార్మిక లోకమంతా కూడా ఈరోజు ఐక్యంగా ఉండి, రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా కానీ అందరి యొక్క పంత కార్మికుల పక్షాన్నే కాబట్టి అందరం ఏకమై ఈరోజు ఈ వరంగల్ జిల్లా కార్మిక లోకాన్నంతా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆ యొక్క 4 కోట్లలో ఉన్నటువంటి కార్మికుల నష్టాలను విశదీకరించి ప్రజలకు చెప్పడానికి వచ్చే ఆదివారము మీ అందరి ముందు కూడా కార్యాచరణను ప్రకటించడానికి ఈరోజు సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ సమావేశ సారాంశంలో కృతజ్ఞతలు మీ అందరికీ మరొకసారి సహకరించినందుకు కార్మిక లోకానికి, ప్రజలకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు, పాల్గొన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలకు తొత్తులుగా మారి వాళ్ళకు అడుగులకు మడుగులుగా వచ్చేటువంటి ఎవరైనా కానీ వారిని కూడా విభేదించి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కార్మిక లోకం కోసం కలిసి వచ్చిన అందరిని కూడా కలుపుకొని పోవడమే కాకుండా మాకు ప్రధాన ఎజెండా వారి యొక్క హక్కులను సాధించడానికి, వారి యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా ఉండడానికే మా యొక్క పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ భవిష్యత్ కార్యాచరణ వచ్చే ఆదివారము కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మిక కోడ్లలో ఉన్నటువంటి లోపాలను, భావసారూప్యతను కార్నర్ మీటింగ్లలో తెలియజేయడం, అది ఏ రూపంలో నిర్మాణం చేయాలని వచ్చే వారం చెప్తాము. అదేవిధంగా ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది, ఇది ఒక వరంగల్ జిల్లా మట్టుకుంటుందా, మన యొక్క అవిభక్త వరంగల్ జిల్లా మట్టుకుంటుందా అన్నది కూడా మేము ఏకాభిప్రాయం, అందరి అభిప్రాయాలను తీసుకొని కూడా ముందుకు కొనసాగిస్తాము. మీ అందరి కూడా ముఖ్యంగా ప్రజలందరి సహకారము, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారము, కార్మిక లోకం సహకారంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మీకోసమే మేము ప్రయాణం మొదలు పెట్టాము. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి, అదేవిధంగా యాజమాన్యాల సహకారం కూడా మా కష్టంలో భాగస్వామ్యమై సహకరించాలని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.